మా గోదావరి పెళ్లి సందడిలో హడావుళ్ళు ఎలా ఉంటాయో చూసేద్దామా? దొరకట్లేదు ఇదేం రాజమండ్రి రా బాబు, కనీసం బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా దొరకట్లేదు. అక్క పెళ్లి కదా, సో అక్కతో షాపింగ్ అండ్ పార్లర్ కి వచ్చాను అనమాట. ఎందుకంటే పెళ్లి కూతురు చాలా అందంగా కనిపించాలి కదా, అందుకని పార్లర్ కి వచ్చాము. అండ్ జ్యువెలరీ అది కూడా సెలెక్షన్ చేసుకోవాలి కదా. సగం షాపింగ్ అయ్యిందో లేదో మాకు చాట్ బండి కనిపించింది. అండ్ చాట్ బండి కనిపిస్తే నా నోరు ఊరుతూ ఉంటుంది, తినకుండా ఉండలేము అనమాట. పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ 2 పావు 2 బేడా అని గాజుల సైజ్ చెప్పారు. అది షాప్ లో వాళ్ళకి కూడా తెలీదు. టైం 8 అవుతుంది, ఇంకా మా షాపింగ్ అవ్వలేదు. పెళ్లి షాప్ అయ్యి అక్కకి బ్యాంగిల్స్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కనీసం బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే అస్సలు తెలుసా, ఓ మై గాడ్, ఒక ఏరియా మొత్తం నడిచాము, బట్ కావలసిన బ్యాంగిల్స్ అవి ఏం దొరకలేదు. అరే ఏంట్రా ఈ రాజమండ్రి, నాకు అర్థం కాదు. అందుకని ఇంటికి వచ్చేసాము. అండ్ ఐఎమ్ సో టైర్డ్. డే 2 గోదావరి పెళ్లి హడావుడు అనమాట. ఏంటంటే ఈ రోజు మార్నింగ్ లేచాను, తప్పదు. ఎందుకంటే పెళ్లి హడావుడు ఉంది కదా, మనం లెగకపోయినా ఇంట్లో వచ్చే శబ్దాల వల్ల మనం లెగాల్సిన అవసరం వస్తుంది, తప్పదు, లెగాలి. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నప్పుడు ఇల్లంతా నీట్ గా ఉండదు కదా. చూడండి ఎంతలా ఉందో, అన్ని ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి అనమాట. రోకళ్ళు మారుస్తున్నారు. ఇలా రారా, హరి ఎందుకు తిట్టాడు నిన్ను ఇప్పుడు? ఎలా పెట్టాడు, గట్టిగా తిట్టాడు. లేకపోతే అవి బరువు ఈ మోస్తుంటే ఈడెళ్ళి మధ్యలో చేయబడుతున్నారు, అందుకనే తిట్టారు. మా గోదావరి పెళ్లి సందడిలో హడావుళ్ళు ఎలా ఉంటాయో చూసేద్దామా? చూసేయడానికి రెడీగా ఉండండి. ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. అన్నమాట. అక్క పెళ్లి మేము మళ్ళీ షాపింగ్ కి వెళ్తున్నాం. ఎండ ఎంత ఉందంటే ఇంటి దగ్గర నుండి షాపింగ్ వచ్చేసరికి, దేవి షాప్ వచ్చేసరికి ఇలా తయారయ్యా. ఇంటికి రాగానే కాస్ట్యూమ్ చేంజ్ చేసి నైట్ డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ ఎంత ఈవినింగ్ 6 దాటినా సరే ఇంకా వేడిగానే ఉంది బయట. ఏంటో కలిసిపోయాము. ఐ నో ఐ లుక్ సో టైర్డ్. ఐ మీన్ ఎంత హీట్ ఉందంటే, అరే మా సామర్ల కొట్లోనే వేడెక్కువ అనుకున్నాను, బట్ రాజమండ్రి ఇంకా వేడెక్కువ ఇక్కడ. లైక్ నేను బ్లాక్ వేసుకున్నాను, నిన్నేమో బ్లూ, ఈరోజేమో బ్లాక్. చాలా అలసిపోయాను. షాపింగ్ చేయడంలో ఇంత కష్టం ఉంటుందని మనకు తెలియదు, ఎందుకంటే మనం అన్నీ ఆన్లైన్ షాపింగే చేస్తాం, సో తెలీదు. సో యా, రేపు హల్దీ, మెహందీ అండ్ ఎల్లుండి పెళ్లి కూతురు చేయడం, పెళ్ళి అండ్ ఆల్ అనమాట. అవి నేను విడివిడిగా వ్లాగ్ చేస్తాను. సో ఈ హడావడి వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేద్దాము. అదే పెళ్లి హడావడి వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం. షాపింగ్ అది అయిపోయింది కాబట్టి ఇంకా మనం బాయ్ చెప్పేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.